ఇంకా ఉన్నారా సార్? అయిపోయింది. అయిపోయింది మేడం. థ్యాంక్ యూ. వీడియో ఎవరు ఆన్ చేసుకోలేదు. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మైసెల్ఫ్ డాక్టర్ వెంకటేశ్వర్లు ఫ్రమ్ ఎల్బీ నగర్. ఈరోజు మండే కాబట్టి మనం కొత్తగా ప్లాన్ ప్రజెంటేషన్ కొత్త వారితో చేస్తాం కదా. సో అదే విధంగా ఈరోజు కూడా మనం ఒక గ్రేట్ లీడర్ తోని ప్లాన్ ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. సో ఆ లీడర్ ఎవరంటే ఇప్పుడు 5% లో ఉన్నారు. అది 8% కాదు, 12% కాదు, 8% లో ఉన్నారు. సారీ 5% లో ఉన్నారు. సో ఆ లీడరు నైట్ 10 గంటలకు అప్పటికప్పుడు అనుకోగానే చెప్పంగానే సరే భయపడ్డారు, తర్వాత చేస్తా అన్నారు. సో 5% కాబట్టి ఏదైనా తప్పులు ఉన్నా కానీ క్షమించాలి. ఎందుకంటే బ్రాంజ్ డైరెక్టర్ కాదు, సిల్వర్ డైరెక్టర్ కాదు కాబట్టి 5% లో ఉన్న మేడం కాబట్టి సో ఆ గ్రేట్ లీడర్ని పిలుద్దాం. గుడ్ మార్నింగ్ కే లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. కంగ్రాచులేషన్స్ మేడం. ఫస్ట్ టైం 5% లో నాకు తెలిసి అయితే వెస్టేజ్ విన్నింగ్ టీమ్ లో ఫస్ట్ పర్సన్ మీరే అనుకుంటా. ప్లాన్ చెప్పడం ఫస్ట్ పర్సన్ మీరే ఉంది కాబట్టి సో ఆల్ ది బెస్ట్ మేడం. కమాన్ టు ద డిజిటల్ స్క్రీన్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఒకసారి మీ గురించి మీ పరిచయం చేసుకోండి. ఓకే సార్. నేను షేర్ చేస్తాను, మీరు మాట్లాడుకోండి. మై సెల్ఫ్ లక్ష్మి. మా పిల్లలు వచ్చేసి కృష్ణాచారి సార్, డాక్టర్ వెంకటేశ్వర్లు సార్, రవీందర్ రెడ్డి సార్, సురేందర్ రెడ్డి సార్. మేము కుబ్దుల్లాపూర్లో ఉంటాం, నాగోల్ దగ్గర. మాకు 2 పిల్లలు. నేను హౌస్ వైఫ్గా ఉంటాను. మా సార్ వచ్చేసి కార్పెంటర్ వర్క్ చేస్తారు. ఈరోజు నేను ప్లాన్ ప్రజెంటేషన్ చేయబోతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ వెంకటేశ్వర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. మేడం కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఓకే, స్టార్ట్ చేయండి. All leaders, good morning. Welcome to Consumer Empowerment Opportunity. మనము ఈ కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అంటే మనం ఒక వినియోగదారులుగా ఉంటూ సంపాదించుకునే అవకాశం, మనకి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇందులో ఉంది, ఈ ఆపర్చునిటీలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి వై హౌ. వై అంటే ఎందుకు చేయాలి అనేది ముఖ్యం మనకి. హౌ అంటే ఎలా చేయాలి అనేది మనం చాలా మార్గాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి డ్రీమ్. కొంచెం పైకి వెళ్ళండి. డ్రీమ్స్ మనకి ప్రతి ఒక్కరికి మనకి డ్రీమ్స్ అంటూ ఉంటాయి. అంటే కొన్ని నిద్రపోతే వచ్చే డ్రీమ్స్ కొన్ని ఉంటాయి, కొన్ని రియల్ గా మనం పెట్టుకునే డ్రీమ్స్ ఉంటాయి. అవి ఏంటంటే నిద్రపోకుండా వచ్చే డ్రీమ్స్ అంటే మనకి ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలనుకుంటాం. బ్యాంక్ లో మనీ ఉండాలంటే ఈ ఆపర్చునిటీలో ఉంటే మనం బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోగలుగుతాం. అలాగే
కొంచెం సైడ్కి రండి సార్. అనిపిస్తుందా మేడం? కొంచెం సైడ్ అనిపిస్తుంది కానీ కొంచెం ఓకేనా? ఓకే సార్. లగ్జరీ హౌస్ మనకి ఒక చిన్న ఇల్లు ఉంటే సరిపోదు. మనకి ఒక డ్రీమ్ అంటూ పెట్టుకుంటే ఒక లగ్జరీ ఇల్లు కావాలనుకుంటాం. అలాగే మంచి చదువులు, మన పిల్లల్ని ఒక మంచి ఎడ్యుకేషన్ కావాలనుకుంటాం. అలాగే ఒక లగ్జరీ ఒక కారు కావాలనుకుంటాం. అలాగే పీస్ఫుల్ రిటైర్మెంట్, అలాగే ఫారిన్ టూర్స్. మనము ఒక ఫారిన్ టూర్ కి వెళ్ళాలనుకుంటాం. మన దగ్గర మనీ ఉంటేనే వెళ్ళగలుగుతాం. కానీ ఈ డ్రీమ్స్ అన్ని మనం ఫుల్ఫిల్ కావాలంటే ఈ ఆపర్చునిటీలో, ఈ వెస్టేజ్ బిజినెస్ లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అవర్ రియాలిటీ. అవర్ రియాలిటీ లైఫ్ అంటే మనకి నార్మల్ హౌస్ అంటే అందరికీ ఒక చిన్న నార్మల్ హౌస్ ఉంటుంది. నార్మల్ స్కూల్, మన పిల్లల్ని మనం ఉన్నంతలో ఒక నార్మల్ స్కూల్లో చదివించుకుంటాం. అంటే మన దగ్గర మనీని బట్టి నార్మల్ వెహికల్, మనకి ఎలాగో ఒక వెహికల్ అంటూ ఉంటుంది. కానీ అది ఒక నలుగురు ఉంటే ఈ రోజులలో చాలా వరకు ఇద్దరు పిల్లలు, ఒక భర్త భార్య ఉంటారు. కానీ బైక్ లో వెళ్ళాలంటే చాలా కష్టం. అలాగే రిటైర్మెంట్ తర్వాత కూడా మనం పని చేయవలసి వస్తుంది. అంటే మనం ఒక జాబ్ లో ఉంటాం, ఉన్న తర్వాత కొన్ని రోజులు రిటైర్మెంట్ అవుతాం. అయినా మనకు డబ్బులు సరిపోవట్లేవని రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఒక వర్క్ చేయాల్సి వస్తుంది. కానీ ఈ వెస్టేజ్ లో అలా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో ఆర్థిక సర్వే ప్రకారం పెరుగుతున్న ఖర్చులు. సంవత్సరానికి 1940లో 10 రూపీస్ ఉంటే సరిపోయేది అప్పటి రోజులలో. 1960లో 100 రూపీస్ ఉంటే సరిపోయేది. 1980లో 1000 ఉంటే సరిపోయేది. 2000లో 10,000 ఉంటే సరిపోయేది. 2020లో 1 lakh ఉంటే సరిపోతుంది. కానీ 2024లో 1 lakh ఉన్నా కూడా మనకి సరిపోవట్లేదు. కానీ మనం ఈ ఆపర్చునిటీలో ఉంటే, ఈ వెస్టేజ్ బిజినెస్ చేస్తూ ఉంటే మనం మన డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్ ఇన్కమ్, పాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ చాలా కష్టపడతారు, ఎలాంటి సెక్యూరిటీ ఉండదు, టైము ఉండదు, అలాగే ఎక్కువ అప్పులు ఉంటాయి. అలాగే పాసివ్ ఇన్కమ్ అంటే మనకి వీళ్ళు కష్టపడతారు, స్థిరంగా ఉంటారు, టైం వీళ్ళ చేతుల్లో ఉంటుంది, అప్పులు ఉండవు, నో డెబిట్స్. నెక్స్ట్ వచ్చేసి ఒక వ్యక్తికి ఒక రోజులో ప్రతి ఒక్కరికి ఒక రోజులో ఉండేవి 24 గంటలు మాత్రమే. అందులో టైం, మనీ. మనము 8 గంటలు పని చేస్తే 20,000 జీతం వస్తుంది. అలాగే 16 గంటలు పని చేస్తే 40,000 జీతం వస్తుంది. అలాగే 32 గంటలు పని చేస్తే 80,000 వస్తుంది. కానీ ఇందులో ఈ వెస్టేజీలో అలాంటిది టైం అంటూ ఏది ఉండదు. మన ఇష్టం అన్నమాట. మనం ఒక టైం అంటూ పెట్టుకొని చేస్తే ఇందులో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి
కనిపిస్తుందా? కనిపిస్తుందా మేడం? ఆ రిలయన్స్ ఫ్రెష్ నెక్స్ట్ వచ్చేసి ఒక రిలయన్స్ ఫ్రెష్ ఉంటుంది. అంటే అన్లిమిటెడ్ పర్సన్ ఇంటూ అన్లిమిటెడ్ టైం ఈజ్ ఈక్వల్ టు అన్లిమిటెడ్ ఇన్కమ్. వెల్త్ క్రియేషన్స్ ఫార్ములా అన్లిమిటెడ్ పర్సన్స్ అండ్ అన్లిమిటెడ్ టైం అన్లిమిటెడ్ ఇన్కమ్. పావర్టీ ఫార్ములా పేదరికం ఫార్ములా అంటే ఒక కూరగాయలు పెట్టుకున్నవాడు రోజు వస్తేనే అతనికి డబ్బులు వస్తాయి. కానీ రిలయన్స్ ఫ్రెష్ లో ఒక ఇద్దరు రాకున్నా కూడా ఆ రిలయన్స్ ఫ్రెష్ నడపగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి డైలీ రొటీన్. మనకి ఒక పేస్ట్, సోపు, అలాగే బ్యూటీ ప్రొడక్ట్, మన రోజువారీ దినచర్య, ఇందులో అగ్రి ప్రొడక్ట్ ఇవి కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ అంటే కన్జ్యూమర్ 100%, మనకి 40% వచ్చే ఇన్కమ్ కి 60% అడ్వర్టైజ్మెంట్ కు పోయి మనకి 100% కి ఇస్తున్నారు. రిటైలర్స్, హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్లు, సిఎఫ్ఎస్ అని వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి మనకి ఇస్తున్నారు. ఇవన్నీ కానీ మన వేస్టేజీలో ఇట్లా 60% అనేది మనకే వస్తుంది. ఈ ఈ హోల్సేలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ ఎవరు ఉండరు, డైరెక్ట్ మనకు షాపే అందిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సగం సగం కనిపిస్తున్నాయి సార్, మొత్తం కనిపిస్తలే. కొంచెం మీరు జూమ్ చేసుకోవచ్చు, అక్కడ జూమ్ వస్తలేదా? అంటే సైడ్ కు వెళ్ళిపోతుంది. ఓకే ఓకే, ఇప్పుడు వచ్చిందా? స్మార్ట్ కన్జ్యూమర్. నేనే వేసుకుంటే వస్తుందో ఏమో, ఇది వస్తలేదు. కనిపిస్తలేదా? కనిపించకపోతే వదిలేయండి. అంటే మీరు ప్రిపేర్ కావలేరు కాబట్టి. సరే ఓకే, నెక్స్ట్ ఇయర్స్. ఆఫ్ కనిపిస్తుంది. కనిపిస్తుంది ఇప్పుడు? చూడండి, మీకు కనిపించకపోతే జూమ్ చేసుకోండి అక్కడ. కనిపిస్తుందా మేడం? లక్ష్మి మేడం లేదు సార్, వస్తలేదు. కనిపించట్లేదా? ఇవి అనిపిస్తున్నాయా? ఫేస్బుక్ లైక్ షేర్ అనిపిస్తున్నాయా? మనకి ఫేస్బుక్, వాట్సాప్, మనము ఒక వస్తువు లైక్ అని, షేర్ అని ఉంటుంది. మనకు నచ్చితే లైక్ చేయాలి, మనం ఫస్ట్ వాడాలి.
చూపెట్టలేనట్టు మీకు. మీరు షేర్ చేస్తే మీకు కనిపిస్తుంది కదా, మీ ఫోన్ ప్రాబ్లం ఉంది కదా. అవును సార్, నాకైతే కన్వీనియంట్ గా ఉండు, ఇది వస్తలేదు, కొన్ని అటు వెళ్ళిపోతున్నాయి ఇటు వెళ్ళిపోతున్నాయి. అంటే మీకు జూమ్ అవుతుందా మీకు? జూమ్ అవుతుంది. నేను నార్మల్ పెడుతున్నా, జూమ్ చేసి చేయండి చూడండి ఒకసారి. నెక్స్ట్ పెట్టండి సార్. ఓకే. ఇది అనిపిస్తుందా? ఏమి చేయాలి? వీడియో ఆఫ్ చేసుకోండి కాకపోతే. ఓకే మేడం, మీకు ఏదైతే అర్థమైందో అది చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే సార్. పర్సనల్ షాపింగ్ ఉంది కదా, అది చెప్పండి. ఆదాయ ప్రణాళిక. మీ పర్సనల్ షాపింగ్ ఇంకా నచ్చితే షేర్ చేయాలి. ఆదాయ ప్రణాళిక నచ్చితే మనం ఒక వస్తువు అనేది తీసుకోవాలి, మనకు నచ్చితే లైక్ చేయాలి, ఇంకా నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయాలి. మీ పర్సనల్ షాపింగ్ రూపాయలు 40,000. 4,000. 4,000. ఒక 10 people. మీకు అప్పటికప్పుడు చెప్పడం మీకు ప్రాబ్లం అవుతుంది మేడం. నేనే షేరింగ్ నేనే చేస్తే బాగుంది సార్. పర్లేదు, మీ ఫోన్ ప్రాబ్లం ఉంది కదా, నెక్స్ట్ టైం మంచిగా చేద్దరు. లీడర్స్ ఇప్పుడు మనం పర్సనల్ షాపింగ్ ఏంటంటే 4,000 తీసుకుంటే తీసుకొని వాడాలి, నచ్చితే 10 మంది చెప్పాలి. ఆ 10 మందికి 4,000 వాడిపిస్తే 40,000 బిల్ అవుతుంది కదా. సో మన ఇన్కమ్ ఏంటంటే 4,000 వస్తుంది మన ఇన్కమ్. సో మరి అదే 10 మంది మనకు ఆగరు కదా, మనలాగా ఆగరు కదా, వాళ్ళు కూడా 10 మంది జాయిన్ చేస్తే మొత్తం ఎంతమంది అయితే 100 మంది అవుతారు. మరి 100 × 4,000 ఈక్వల్ టు 4 లక్షలు అవుతుంది, బిల్ అవుతుంది. సో 40,000 బిజినెస్, 40,000 రూపాయలు మన అకౌంట్లో పడతాయి. సో మరి 100 మంది కూడా ఒక్కొక్కరు 10 మంది చేస్తే 1000 మంది అవుతారు. మరి ఆ 1000 మంది కూడా 4,000 రూపాయలు పెట్టి తీసుకుంటే 40 లక్షల బిజినెస్ అవుతుంది. తర్వాత ఏంటంటే మన ఇన్కమ్ ఏంటంటే దాదాపు 4 లక్షలు వస్తుంది. మన పని మనం ఎంత వర్క్ చేస్తే అంత, ఎంతమంది జాయిన్ చేస్తే మన ఇన్కమ్ అంత ఉంటుంది. ఓకే మేడం, ఇది 9 టాప్స్ పెట్టారు, చెప్పండి. కనిపిస్తున్నాయి లక్ష్మి మేడం? సార్, ఇది చెప్పండి, 9 టైప్స్ ఆఫ్. కనిపిస్తుందా మీకు? 9 types of income. ఇది on consumption. లీడర్స్ ఎవరైనా ఇప్పుడు ఓవర్స్ ఇచ్చిన వాళ్ళు మైక్ ఆఫ్ చేయండి, ఎవరైనా డిస్టర్బ్ చేస్తే. టర్మ్ బిల్డింగ్ బోనస్ 3%, LOB 18%, మనకి కార్ ఫండ్ 5%, పర్ఫార్మెన్స్ బోనస్ 5 to 16%, డైరెక్టర్ బోనస్ 15%, ట్రావెల్ ఫండ్ 2%, హోమ్ ఫండ్ 3%. LT క్లబ్ బోనస్ 2%. ఓవర్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా మైక్ ఆఫ్ చేసి పెట్టండి, డిస్టర్బ్ ఉంటే ఎవరైనా. మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, మనకి వెస్టేజ్ కంపెనీ 2004 లో స్టార్ట్ అయింది.
అందులో 2 ప్రొడక్ట్స్ ఫస్ట్ స్టార్టింగ్ లో 2 ప్రొడక్ట్స్ ఉండేది. 6 డిస్ట్రిబ్యూటర్స్, 5 కార్నర్స్ టర్నోవర్, 2 బ్రాంచెస్ ఉండేవి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో ఒక సర్టిఫికెట్స్ కూడా ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ కేర్ అంటే మనకి ఆ ప్రొడక్ట్ హెల్త్ గురించి మన వంట నూనెలు, అలాగే వాటర్ ప్రూఫైర్, అలాగే ఎయిర్ ప్రూఫైర్, ఇవన్నీ ఇందులో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్, మొబైల్ యాప్ కానీ ఆడియో, వీడియో, సెమినార్స్, బుక్స్ ఇలాంటివి ఉంటాయి. మనం బుక్స్ అనేది చదువుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బుక్స్, టోల్ బుక్స్, మనం ఈ కంపెనీలో బుక్స్ కూడా ఉంటాయి. బుక్స్ కూడా చదువుకోవాలి. అలాగే ఇందులో ఈ సర్స్ ఎస్పి సంధ్య, సరోగ్య, చెరి, సర్వదర్శిని, బరిల్ సార్, ఈ ఫ్యామిలీ చూడండి. ఇందులో ఈ ఫోటోలో కార్ అచీవ్ అయ్యారు. వీళ్ళు ఇన్కమ్ కూడా చాలా తీసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో చూడండి వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాగుందో. వాళ్ళ ఫారెన్ టూర్స్ కానీ ఎలా వెళ్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి పురుషోత్తం దాస్, పూర్ణిమ మేడం, వీళ్ళు కూడా ఈసారి కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, కానీ ఈ వెస్టేజ్ లో చాలా ఇన్కమ్ తీసుకుంటున్నారు. కార్ అచీవ్ అయ్యారు. అలాగే బిల్డింగ్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోటోలో ఉన్న సార్ కూడా కార్ అచీవ్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కారు. నెక్స్ట్ ఎండి సలీం సార్, షాహిని బేగం మేడం, వీళ్ళు కూడా మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. కార్ అచీవ్ అయ్యారు. నెక్స్ట్ ఈ సార్ వాళ్ళు కూడా కార్ తీసుకున్నారు, అచీవ్ అయ్యారు. లావణ్య, అశోక్ సార్, వీళ్ళు కూడా ఒక ఫోటోగ్రాఫర్, కానీ వెస్టేజ్కి వచ్చి చాలా ఇన్కమ్ తీసుకుంటున్నారు. కార్ అచీవ్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి శివాని మేడం, వడ్డేమన్ శివాని మేడం, శ్రీనివాస్ శివాని మేడం, ఈ సార్ మాటల మాంత్రికుడు, చాలా గొప్ప లీడర్. ఇతను కూడా కార్ అచీవ్ అయ్యారు, మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. రాసునూరి ఆంజనేయులు సార్, నాగలక్ష్మి మేడం, వీళ్ళు కూడా కార్ అచీవ్ అయ్యారు, మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఇందులో సంధ్యా మేడం, సైదులు సార్, బిజినెస్ ఉమెన్, వీళ్ళు కూడా మంచి కారు అచీవ్ అయ్యారు, మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. అలాగే జాన్ రెడ్డి, ఈమె కూడా మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి మన గ్రేట్ లీడర్ రవీందర్ రెడ్డి సార్, సంతోష మేడం, మేడం హౌస్ వైఫ్, హోమ్ మేకర్, సార్ ఒక డాక్టర్ అయి ఉండి కూడా ఈ వెస్టేజ్లో మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. కారు కూడా అచీవ్ అయ్యారు. క్రౌన్ డైరెక్టర్ సార్. నెక్స్ట్
అనుకంటి జంగయ్య సార్ వీళ్ళందరూ ఈ ఫోటోలో ఉన్న అందరూ మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు, కార్లు అచీవ్ అయ్యారు. నెక్స్ట్ మనం ఎలా ఉండాలి, ఇందులో మన ఫోటో కూడా ఉండాలని మనం కోరుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మనీ, టైం, మనీ, సెక్యూరిటీ. నిరుద్యోగులు సమయం ఉంటుంది, ఆదాయం ఉండదు, ఆర్థిక భద్రత ఉండదు. ఉద్యోగి సమయం ఉండదు, ఆదాయం ఉండదు, ఆర్థిక భద్రత ఉండదు. బిజినెస్ ఆ సమయం ఉండదు, ఆదాయం ఉంటుంది, ఆర్థిక భద్రత ఉండదు. అలా వెస్టేజీ విన్నింగ్ టీమ్స్ సహాయంతో చేసేవారు సమయం ఉంటుంది, ఆదాయం ఉంటుంది, ఆర్థిక భద్రత ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు కూడా మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఒక్క నిమిషం మేడం. ఈ సార్ ఫోటోలో ఉన్న వ్యక్తి ఏంటంటే రాజేందర్ అని సార్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ చేసుకుంటూ మన వెస్టేజ్ బిజినెస్ లో స్టార్ట్ అయ్యిండ్రు. సార్ ఇన్కమ్ గవర్నమెంట్ ఎంప్లాయీలో ఉన్నప్పుడు ₹1,00,000 ఇన్కమ్, మన వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత 2 లక్షలు అయింది. సో ఏంటంటే చేసుకుంటూ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోవడం జరిగింది. ఏదో కార్ యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. సో ఏంటంటే గవర్నమెంట్ జాబ్ చేసింది కాబట్టి అక్కడ ఇన్కమ్, ఈయన చనిపోయిన తర్వాత ఇన్కమ్ ఏం లేదు, రిటైర్మెంట్ అయింది అయినట్టే. సో పిఎఫ్ ఇవన్నీ వచ్చేసినాయి, కానీ నెలకి ఎంత 20,000 30,000 వస్తున్నది. కానీ వెస్టేజ్లో బతుకున్నప్పుడు 2 లక్షలు వచ్చింది. చనిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి 6,50,000 వస్తున్నది. చూడండి, మరి మనిషి లేడు తప్ప ఇన్కమ్ మాత్రం పెరుగుతూ వస్తున్నది. వాళ్ళ మా మేడంకు డైవర్ట్ అయిపోయింది ఐడి నెంబరు. సో లీడర్స్ మనం ఉన్నా లేకపోయినా ఇన్కమ్ అనేది పెరుగుతూ వస్తుంది కాబట్టి ఇది ఒకటి గమనించుకోవాలి. థ్యాంక్ యూ మేడం. కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. మీ వద్ద ఈ బిజినెస్ కాకుండా వేరే ఏదైనా అవకాశం ఉందా అంటే నో అని చెప్పాలి. మీరు ఈ బిజినెస్ ను స్టార్ట్ చేసి సక్సెస్ కాకుంటే ఏమవుతుంది? మీరు ఈ బిజినెస్ లో సక్సెస్ అయితే ఎలా ఉంటుంది? సో దీనికి అర్థం ఏంటంటే మీ వద్ద ఈ బిజినెస్ కాకుండా వేరే ఏదైనా అవకాశం ఉందా? అవకాశాలు ఉంటాయి, చాలా ఉంటాయి. కానీ ఏంటంటే ఎన్ని చేసినా కానీ మన ఇన్కమ్ అనేది పెరగదు, ఇన్ని రకాల ఆదాయం ఉండదు. సో తర్వాత సెకండ్ ఏంటంటే మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ కాకపోతే ఏమవుతుంది? ఏం కాదు. సక్సెస్ కాకపోయినా ఏం కాదు, ఒకవేళ కంపెనీ మూసుకున్నా ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం ఇందులో పెట్టుబడి లక్షలు పెడతాం, వేలు పెడతాం. మనకి ఇంట్లో వాడుకుంటున్నాం, తెచ్చుకుంటున్నాం, వాడుతున్నాం, 10 మంది చెప్తున్నాం. ఒకవేళ లేదనుకోండి, మళ్ళీ అదే డిమార్ట్ ఉంటుంది, అదే రిలయన్స్ ఉంటుంది, అదే కిరాణా షాప్ ఉంటుంది. మనకైతే ఎలాంటి లాస్ ఉండదు కదా. కానీ ఉంటే మాత్రం, చేస్తే మాత్రం సక్సెస్ అయితే మనకు లక్షలు వస్తాయి. దాంతోపాటు కారు వస్తుంది, ఫారెన్ టూర్లు ఉంటాయి, రకరకాల ఇన్కమ్స్ ఉంటాయి. సో తర్వాత మీరు ఈ బిజినెస్ లో సక్సెస్ అయితే ఎలా ఉంటుంది? సక్సెస్ అయితే మాత్రం చాలా బీభత్సంగా ఉంటుంది. మనకు అనుకున్న కార్ తీసుకోవచ్చు, అంటే నార్మల్ కార్ తీసుకోవచ్చు, లగ్జరీ తీసుకోవచ్చు, ఇంకా VMDW ఆ కార్ కూడా తీసుకోవచ్చు. అంటే 1-2 కోట్లు పెట్టి కూడా మనం కార్ తీసుకోవచ్చు. అంటే మనకు వీలైతే ఏదంటే అది తీసుకోవచ్చు ఇందులో. సో లీడర్స్ నెక్స్ట్ చెప్పండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మీరు అడగంగానే నేనేమైనా తప్పులుగా మాట్లాడితే క్షమించండి లీడర్స్. ఫస్ట్ టైం కదా, కొంచెం భయంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. లీడర్స్ అందరు వీడియో ఆన్ చేసుకోండి. సూపర్ లక్ష్మి మేడం, చాలా బాగా చెప్పారు. అది నైట్ అప్పటికప్పుడు 10-10:30కి అట్లా నేను దవాఖాన బంద్ చేసి
సరే ఈరోజు ఏదో చేద్దాం అనుకున్నా, కానీ మీ అడగంగానే నాకు చెప్పడం, అది కూడా మీరు 5% ఉండి కూడా ప్లాన్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. చాలా సూపర్ మేడం. సరే మీకు తెలిసింది మీరు చెప్పారు, ఇక తెలియదంటే ఏం చేయలేం. కానీ కాకపోతే ఏంటంటే ఇంకోటి, మీ ఫోను షేరింగ్ సహకరించలేదు కాబట్టి అదొక ఇబ్బంది అయింది మీకు. సో సారీ, నేను చెప్తున్నా మీకు సారీ. లీడర్స్, మేడం ఒక్కసారి ఆపరేషన్ చేసేసి మాట్లాడి. మాధవిరెడ్డి మేడం, మాధవిరెడ్డి ఇద్దరు ఉండగా, మాధవి మేడం మాట్లాడండి మేడం. మాట్లాడి బుక్ రీడింగ్ సార్. బుక్ రీడింగ్ నేను ఎవరికి ఇచ్చింది, ఎవరికి ఇవ్వలే మేడం. అదే ఎవరైనా బుక్ రీడింగ్ ఎవరైనా ఉంటే చేయండి. మాట్లాడండి మేడం. మాధవి మేడం, సార్. బుక్ రీడింగ్ పూజ చేసేటట్టుంది, ఆయన చేసేది. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ పూజితారెడ్డి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ భారతమ్మ మేడం. బుక్ రీడింగ్ అంటే ఇప్పుడు ప్రిపేర్ అవ్వలేదు నేను. యాక్చువల్లీ మాట్లాడదామని హ్యాండ్ రైజ్ చేశాను. ఓకే, పర్లేదు. బుక్ రీడింగ్ ఉన్న వాళ్ళు చదవండి, లేకపోతే మాట్లాడండి. నేను కంటిన్యూ చేస్తా సార్. నిన్న బుక్ కంటిన్యూ చేయమంటే చేస్తాను సార్. చేయండి, పర్లేదు. మాట్లాడినాక చేస్తాను. ఓకే, మాట్లాడండి ఫస్ట్ అయితే. గుడ్ మార్నింగ్ భారతమ్మ మేడం. గుడ్ మార్నింగ్. చూస్తా మేడం, ఒక్క 2 సెకండ్లు ఆగండి. మేడం, మాధవ్ మేడం మాట్లాడండి. శ్రవంతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. కిరణ్ జ్యోతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. కే లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఉపేంద్రమ్మ. గుడ్ మార్నింగ్ మేడం. శోభా వెంకటాచారి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. జి లక్ష్మీ ప్రసన్న. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఏ పావని మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మమతా మేడం. గుడ్ మార్నింగ్. ఇందిరమ్మ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఈరోజు హోస్టింగ్ పర్లేదు సార్. నేనే భయపడ్డా అసలు. అంత బాగా చెప్పిందంటే గ్రేటే సార్. ఇక నేను అంత కూడా చెప్పలేనని భయపడ్డా నేను అసలు. నాకు కూడా ఫోన్ చిన్నగా ఉంటది. నేను కూడా ఇప్పుడు ట్రై చేసిన సార్. అది జూమ్ చేస్తే కొంచెం అటు సగం ఇటు సగం వెళ్ళిపోతుంది. అది ఎటు అర్థం అయితే లేదు. అదే ఎవరిదా లేకుంటేనే అర్థమవుతుంది. అవును సార్. అది నాకు కనిపిస్తుంది కానీ మీకు కనిపించదు. అది సగం అటుపోతుంది, సగం ఇటుపోతుంది. సో అదొక డిస్టర్బెన్స్. మేడం ప్రిపేర్ కాకుండా నేను అది మార్నింగ్ చెప్తాను, ఈవినింగ్ వరకు ప్రిపేర్ అవుతుండే మేడం. కానీ నైట్ అప్పటికప్పుడు అవును సార్. నాకు తెలిసి అయితే పడుకున్నాక ఫోన్ చేసిండే నాకు తెలిసి అయితే. మేడం ప్రిపేర్ కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నెక్స్ట్ టైం బెటర్ లేక అవును సార్. పర్లేదు, ఆడికైనా భయం లేకుండా చెప్పేసింది. చెప్పేసింది సార్. మాట్లాడండి. చూస్తా మేడం, మాట్లాడుతుంది చెప్పు. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ ఆల్ శంబల విన్నింగ్ లీడర్స్. నా పేరు పూజిత. మా అప్లైనర్ సుమారాణి మేడం అండ్ డాక్టర్ వెంకటేశ్వర్లు సార్, డాక్టర్ రవీందర్ రెడ్డి సార్. ఈరోజు మండే కాబట్టి మన గ్రూప్ లో వాళ్ళది బిజినెస్ ప్లాన్ వేసుకోవడం జరిగింది.
చెప్పడం జరిగింది కదా. సో లక్ష్మి మేడం మాత్రం చాలా ఫస్ట్ టైం అయినా చాలా బాగా ట్రై చేశారు. ఓకే, ఇంకా నెక్స్ట్ టైంకి అయితే ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంటుంది. చాలా బాగా ట్రై చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు ద రెస్ట్. మేడం నెక్స్ట్ పిలవండి, ఒక్కొక్కరు పిలవండి. అదే బుక్ రీడింగ్ సార్ ఎవరు చేస్తారు? సరే బుక్ రీడింగ్ వదిలేయండి ఈరోజు, ఓకే సార్. మాట్లాడేస్తే అయిపోతుంది కొంచెం. లక్ష్మీ ప్రసన్న మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు లక్ష్మీ ప్రసన్న, ప్లానర్ డాక్టర్ వెంకటేశ్వర్ సార్. ఈరోజు లక్ష్మీ మేడం ప్రజెంటేషన్ మాత్రం ప్లాన్ ప్రజెంటేషన్ బాగుంది. ఫస్ట్ టైం అయినా కానీ చాలా భయపడుతుంటైనా కానీ చాలా బాగానే చెప్పింది మేడం. చిన్న కొటేషన్: ఆకులు ఎండినా, పూలు వాడినా, పండ్లు రాలినా చెట్టు బాధపడదు, ఎందుకంటే వేలు బలంగా ఉన్నాయనే గట్టి ధైర్యం. జీవితం అంతే, నమ్మకం బలంగా ఉంటే చాలు, ఏదైనా సాధించగలం. ఓకే మేడం, మీ హోస్టింగ్ కూడా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. స్రవంతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఈరోజు మేడం నా అప్లైనర్ వచ్చేసి భారతమ్మ మేడం అండ్ వెంకటేశ్వర్లు సార్. ఈరోజు మేడం ఎక్స్ప్లెయిన్ చేసింది బాగుంది, ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంచెం సిడి చూసినా అంటే అవి చూసినా కానీ అవి చేసినా కానీ చాలా అంటే ఏం చేయాలని అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మేడం ఫస్ట్ టైం అయినా కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేడం కొటేషన్ కూడా బాగుంది, లక్ష్మీ ప్రసన్న మేడంది. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మాధవి మేడం. మేడం సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది. భారతమ్మ. గుడ్ మార్నింగ్. శోభా మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. బుక్ రీడింగ్ చేస్తా సార్. చేసేసి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు వచ్చేసి శోభ, మా అప్లైన్ వచ్చేసి డాక్టర్ వెంకటేశ్వర్ల సార్, డాక్టర్ రవీందర్ రెడ్డి సార్, సురేందర్ రెడ్డి సార్. బుక్ రీడింగ్ చేస్తుంది సార్. విజయానికి 5 బంగారు సూత్రాలు. నేను 11 ఏళ్ల పిన్న వయసులో ఇంట్లో ఉపయోగించే స్పాంజీ వస్తువుల్ని అమ్మవలసి వచ్చింది. అది మా స్కాట్ జట్టు కోసం నిర్మించే హాల్ కట్టడానికి అవసరమయ్యే నిధుల కోసం మాకు పెద్ద ఆయన మంచి తెలివైన మా స్కాట్ మేస్టారు ఆ సందర్భంగా నాకు రహస్యం చెప్పారు. దాన్ని నేను పరిమాణ సూత్రం అంటారు. నేను ఈ సూత్రాన్ని అనుసరించే జీవన యాత్ర కొనసాగించాను. దీన్ని ఆచరణలో పెట్టేవారు కాలక్రమేణా తప్పక విజయం సాధిస్తారని నేను హామీ ఇస్తున్నాను. నేనే ఈ సూత్రాన్ని ఎలా స్వీకరించాలో మీకు అలాగే మనవి చేస్తాను. విజయం అనేది ఒక ఆట. నువ్వు ఎన్నిసార్లు ఎక్కువ ఆడితే అన్నిసార్లు ఎక్కువ గెలుస్తావు. నువ్వు ఎన్నిసార్లు ఎక్కువ గెలిస్తే అన్నిసార్లు ఎక్కువ విజయవంతంగా ఆడగలుగుతావు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈరోజు లక్ష్మీ మేడం కొంచెమైనా కూడా క్లారిటీగా అర్థమయ్యేటట్టు నీట్గా చెప్పింది సార్. ఆ ప్రాబ్లం ఆమెకు రాకున్నా కానీ మంచిగా చెప్పింది సార్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. సతీశ్వరి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం.
ఈశ్వర్ మేడం ఈ రోజు బాగా లక్ష్మి మేడం బాగా చెప్పింది మేడం. అప్లై వచ్చేసి డాక్టర్ వెంకటేశ్వర్లు చాలా బాగుంది మేడం చెప్పడం. ఓకే మేడం. ఉపేంద్రమ్మ మేడం. మాట్లాడాలి, ప్రతి ఒక్కరు మాట్లాడాలి. ఆ వీడియో ఆన్ గుడ్ చేసుకొని మార్నింగ్ మాట్లాడాలి. మేడం. ఉపేంద్రమ్మ మేడం. మేడం ఏ పావని మేడం. సహకరించాలి. ఏ పావని మేడం. మేడం వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళు పిలవండి ఫస్ట్. ఓకే. కిరణ్ జ్యోతి మేడం. Good morning, madam. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. Good morning, all winning team leaders. Myself, Kiran Jyoti. My appliance are Dr. Venkateshwarlu sir, Dr. Ravinder Reddy sir, Surender Reddy sir. ఈ రోజు ప్లాన్ ప్రెజెంటేషన్ మాత్రం చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. బ్యాక్ టు ద హౌస్. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఇందిరమ్మ. గుడ్ మార్నింగ్ మేడం. భారతమ్మ మేడం ఆన్లో ఉంది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మా ప్లేస్ వచ్చి వెంకటేశ్వర సార్, రవీంద్ర సార్, సార్ సీట్స్ చాలా బాగుంది మేడం. ఇవాళ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఆప్షన్ ఇవ్వండి మేడం. ఉపేంద్రమ్మ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. వినిపిస్తుంది. నా పేరు ఉపేంద్ర మేడం. నా అపాయింటెడ్ వచ్చేసి డాక్టర్ వెంకటేశ్వర్ సార్, రవీందర్ రెడ్డి సార్. చిన్న ఒక కొటేషన్ సార్ మేడం. కృషి ఉంటే ఋషులు అవుతారని నా ఉద్దేశం. దాని వల్లనే ముందుకు సాగుదామని మేడం. ఫస్టే కాబట్టి కొంచెం తడబడుతున్నా. ఓకే ఓకే చెప్పండి చెప్పండి మేడం. ఓకే మేడం. అంతే. ఓకే ఓకే. భారతమ్మ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు భారతమ్మ. నా అప్లైనర్ వచ్చేసి వీరబ్రహ్మచారి, డాక్టర్ వెంకటేశ్వర్ సారు, కృష్ణ సారు. ఈరోజు 5% నుండి లక్ష్మి మేడం చాలా బాగా చెప్పారు. భయపడుతూనే బాగానే చెప్పారు. ఈరోజు చాలా బాగుంది. బుక్ రీడింగ్ చేసిన వాళ్ళు బాగా చెప్పారు. రేవంత్ మేడం బాగా చెప్పింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఏ పావని మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు వచ్చి పావని. నేను రమ్మంతపూర్ ఉంటా. మా ప్లాన్ వచ్చి డాక్టర్ వెంకటేశ్వర సార్, రవీంద్ర సార్, సురేంద్ర సార్. ఈరోజు బాగుంది మేడం. లక్ష్మి మేడం ఫస్ట్ టైం అయినా 5% అయినా బాగానే చెప్పింది. బాగా చెప్పింది భయపడకుండా. మీ హోస్టింగ్ కూడా బాగుంది మేడం. శోభా మేడం బుక్ రీడింగ్ కూడా బాగుంది. ప్రొటెక్షన్ చెప్పిన మేడం కూడా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఉన్నారా సార్?
అయిపోయింది, మీరు మాట్లాడండి. సిడి గురించి మాట్లాడండి. ఈరోజు ప్లాన్ ప్రజెంట్ చెప్పాం కదా. నా పేరు చింతల రవి. నా అప్లైన్ వచ్చేసి లక్ష్మీ ప్రసన్న డాక్టర్ వెంకటేశ్వర్లు. లక్ష్మి రోజు బాగా చెప్పింది సార్. నేనే చాలా భయపడ్డా. అది కనబడకపోయినా కొంచెం అర్థం చేసుకొని చెప్పింది. ఇంకా నాకు ఎవరెవరిందని కూడా తెలియదు సార్. అది కూడా చెంది ఓకే ఓకే మేడం. ఓకే మేడం. సో అందరు అయిపోయారా? నేను మాట్లాడతాను. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ శంబల విన్నింగ్ టీమ్ లీడర్స్. మైసెల్ఫ్ డాక్టర్ వెంకటేశ్వర్లు ఫ్రమ్ ఎల్బీ నగర్. నా అప్లయన్స్ వచ్చేసి డాక్టర్ రవీంద్ర రెడ్డి సార్, సురేందర్ రెడ్డి సార్, సాయి రెడ్డి సార్, ఆంజనేయులు సార్, శ్రీనివాస్ ఓటెమాన్ సార్, అలాగే పురుషోత్తం దాస్ సార్, పూర్ణిమ మేడం. ఈరోజు ప్లాన్ ప్రజెంటేషన్ ప్రతి మండే వేసుకుంటాం కాబట్టి ఈరోజు కే లక్ష్మి మేడంకు అవకాశం వచ్చింది. సో నెక్స్ట్ వీక్ ఎవరికైనా రావచ్చు. సో బీ ప్రిపేర్. సో ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. సో అందరూ నేర్చుకుంటేనే కదా, ఒక్క స్టెప్ వేస్తేనే 1000 స్టెప్లు వేయగలుగుతాం. మరి ఆ ఒక్క స్టెప్ కూడా వేయకపోతే ఆ 1000 అడుగులు అనేది మనకు తెలియదు. సో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, నేర్పించాలి, మధ్యలో సంపాదించుకోవాలి. సో మన సూత్రం అదే, నేర్చుకోవాలి, నేర్పించాలి, సంపాదించుకోవాలి. సో తర్వాత ఈరోజు సిడి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వై హౌ. వై అంటే ఎందుకు, మరి ఎందుకు చేయాలి మనం? వై అంటే ఎందుకు చేయాలి, దేనికోసం మనం ఎందుకు వచ్చినాం, ఇందులో ఈ వెస్ట్రీలకు ఎందుకు వచ్చినాం అంటే మనం ఇంతకుముందు మనం జాబ్ చేస్తున్నాం, లేకపోతే ఏదో బిజినెస్ చేస్తున్నాం, లేదో హౌస్ వైఫ్ ఉంటూ ఏదో జీవితాన్ని గడిపేస్తున్నాం. సో అదేనా మన జీవితం? మనకు ఒక కళ అంటూ ఉంటుంది కదా. కళ అంటే పడుకున్నప్పుడు కాదు, కళ అంటే పడుకొని కలగానే కాదు, కళ్ళు తెరిచి కలగనేది. అంటే మనకు కావాల్సింది ఏంది? మన డ్రీమ్ ఒక లగ్జరీ కార్ కావాలి, ఒక మంచి బ్యాంకు బ్యాలెన్స్ కావాలి. మరి బ్యాంకు బ్యాలెన్స్ కూడా ఎందుకు కావాలి? సపోజ్ ఏంటంటే మీరు ఒక హోటల్ పోతారు, హోటల్ పోయిన తర్వాత నచ్చిన ఫుడ్ ఆర్డర్ ఇస్తారు, లేకపోతే రేట్లు చూసి కాంప్రమైజ్ అవుతారా? సో ఇప్పటివరకైతే మనం మనం ఆ రేటు చూసి కాంప్రమైజ్ అయ్యి మనకు నచ్చింది తినొచ్చేస్తాం. సో అట్లా కాకుండా మన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ బాగుందనుకోండి, రేటు చూడకుండా మనకి ఏది నచ్చిందో అది తింటాం, బయటపడతాం. సో అట్లా మనకు మంచి లగ్జరీ కార్ కావాలి, ఒక మంచి ఇల్లు కావాలి, లేకపోతే మంచి ఫారెన్ ట్రిప్లు పోవాలి, లేకపోతే పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ కావాలి. ఇట్లా ఇవన్నీ కావాలి మనకు. సో ఏంటంటే మరి ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏంటంటే మనకు కళ కావాలి. అసలు కళ అనేది మనకు తెలియాలి, మన డ్రీమ్స్ అనేది తెలియాలి. అది తెలిస్తేనే దానికోసం మనం కష్టపడతాం. ఆ డ్రీమ్స్ ఏదో మనమే ఫస్ట్ ఫిక్స్ చేసుకోలేకపోతున్నాం. మరి ఆ డ్రీమ్స్ మీరు ఫిక్స్ చేసిన తర్వాత ఎలా చేయాలని మనకు అర్థమవుతుంది. సో ఎలా చేయాలి మనం ఈ బయట బిజినెస్ లో మనకు అవకాశం లేదు. సో లీడర్స్ మైక్ ఆఫ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సారీ. మరి బయట బిజినెస్ లో గవర్నమెంట్ జాబే ఉందనుకోండి, ఆ జాబ్ చేసినంత సేపు మనకు సెక్యూరిటీ ఉంటుంది, అంటే ఆదాయం ఉంటుంది, కానీ టైం ఉండదు, సెక్యూరిటీ ఉండదు. మరి అది సెక్యూరిటీ అనేది ఏంటంటే, మరి ఇప్పుడు ఆ మనిషి ఉన్నంతసేపు, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 1,00,000 రూపాయలు వస్తున్నాయి, ఆ మనిషి బతికిన రోజులు మాత్రం రాదు కదా. అదొక లిమిట్ పెట్టింది, గవర్నమెంట్ లిమిట్ పెట్టింది, 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు. మరి అప్పటి వరకు చేసేసి
ఇంట్లో ఉంటే రిటైర్మెంట్ తర్వాత మనకు వచ్చేది ₹1,00,000 కాదు, అప్పుడు ఏదో 15,000 20,000 వస్తాయి. మరి ఇప్పుడున్న ఖర్చులు అప్పటికి పెరుగుతాయా లేదా? మరి ఆ ఖర్చుల తగ్గట్టు ఇన్కమ్ ఉండాలి. మరి ఇన్కమ్ ఉండాలంటే రిటైర్మెంట్ తర్వాత ఏమొస్తుంది? 20,000 వస్తాయి, 15,000 వస్తాయి. అవి సరిపోవు కదా. సో ఏంటంటే మనకు ఖర్చులు తగ్గట్టు మనకి ఇన్కమ్ ఆదాయం పెరగాలంటే సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి. జాబ్ చేయండి, బిజినెస్ చేయండి, దాంతోపాటు ఒక డైలీ 2 గంటలు, డైలీ 2 అవర్స్ దీనికోసం ఒక 2 years కష్టపడండి, 2 lakhs ఇన్కమ్ తీసుకోండి. సో చాలా సూపర్గా ఉంటుంది. మన వెస్టేజ్లో మాత్రం ఆ అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. మన అవకాశం వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలి తప్ప మరి అవకాశం అవకాశం ఉన్నప్పుడే ఉపయోగించుకుంటే ఏదైనా బాగుంటుంది. సో తర్వాత ఏంటంటే మరి ఈ ఆదాయం అనేది ఎట్లా వస్తుంది మనకు? సో మన ఫస్ట్ ఏంటంటే ఒక ఐడి తీసుకోవాలి. ఐడి తీసుకోవాలంటే ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, ఏదున్నా సరే. ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఆధార్ కార్డు అడిగితే ఏంటంటే కొంతమంది భయపడుతున్నారు, నా అకౌంట్ డబ్బులు పోతే నా ఆస్తి పోతుందో అని చెప్పేసి భయపడుతున్నారు. సో ఈ ఆధార్ కార్డు ఒకటే అడగకుండా మనం అడగాల్సింది ఏంటంటే ఒకటే అడగొద్దు. ఆధార్ కార్డు ఉందా, పాన్ కార్డు ఉందా, ఓటర్ ఐడి ఉందా, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, పాస్పోర్ట్ ఉందా, ఈ 6 ఏదన్నా ఇవని చెప్పాలి. అప్పుడు వాళ్ళు భయపడరు. డైరెక్ట్ నాకు ఆధార్ కార్డు ఇవ్వంటే ఏమంటారు? భయపడతారు. సో వీళ్ళు ఏదో చేస్తట్టు నా ఆస్తి మొత్తం రాసుకుంటా అని చెప్పేసి భయపడి నా దగ్గర లేదంటారు. మనము ఏదో ఒకటి ఉందా అంటే ఏదో ఒకటి చెప్తారు మనకు. ఏదో ఒకటి ఇచ్చినా అది తీసుకొని మనం ఐడి లాగిన్ చేసి పాస్వర్డ్ ఇచ్చేసి జాయిన్ చేయాలి. మరి జాయిన్ చేయగానే ఉంటేనే కాదు కదా, జాయిన్ చేయాలి. చేసిన తర్వాత వాళ్ళతోని ప్రొడక్ట్స్ కొనిపించాలి. మినిమం సరే అది మనం ఎంతైనా కొనొచ్చు. ఆ మినిమం ఏంటంటే 100 PV రావాలంటే ₹3,200 పెట్టి మన వస్తువులు కొంటే 100 PV వస్తుంది. ప్రతి నెల 4 నెలలు వరుసగా కొంటే 5వ నెల ₹2,500 సామాన్ పే ఇస్తారు. మరి ఇందులో ఇన్కమ్స్ ఉన్నాయి కదా. ఏమేమి ఇన్కమ్స్ ఉన్నాయి? ఫస్ట్ కొనంగానే మనకు డిస్కౌంట్ వస్తుంది. ఎంత వస్తుంది? 10 నుంచి 20% డిస్కౌంట్ వస్తుంది కొనంగానే. తర్వాత ఏంటంటే ₹3,000 సామాన్ తీసుకుంటే డిస్కౌంట్ వస్తుంది. ఎంత తీసుకున్నా డిస్కౌంట్ వస్తుంది. సో ₹3,000 సామాన్ తీసుకుంటే మనకు 10% డిస్కౌంట్, మళ్ళీ ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తారు. అంటే మరి బయట షాపులు ఇస్తారా? సపోజ్ ₹3,000 సామాన్ తీసుకుంటాం, మరి ₹100 సామాన్ ఫ్రీ ఇస్తాడా? ఇవ్వడు. కానీ ఇందులో ఏంటంటే ₹300 సామాన్ ఫ్రీ ఇస్తాడు. ఫస్ట్ డిస్కౌంట్ వస్తుంది, తర్వాత ఈ ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తుంది. మళ్ళీ ప్రతి నెల 5% నుంచి 16% వరకు మన అకౌంట్లో పడుతుంది అమౌంట్. ప్రతి నెల 10 తారీఖు నాడు. గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకు వాళ్ళకి ఖచ్చితంగా డేటుకు పడుతుందో లేదో, కానీ మన వెస్టేజ్లో మాత్రం ప్రతి నెల 10 తారీఖు నాడు 3 గంటల వరకు అమౌంట్ పడిపోతుంది. తర్వాత ఏంటంటే కన్సిస్టెంట్ ఆఫర్ ఉంది కదా. మరి 4 నెలలు కొంటే 5వ నెల ₹2,500 సామాను ఫ్రీ ఇస్తుంది. సో ఇంకో తర్వాత ఏంటంటే మరి ఎవరైనా గ్యారెంటీ ఇస్తున్నారా? మనం ఒక సబ్బు తీసుకొచ్చిన తర్వాత మనం నచ్చలే అనుకోండి, దాని పేపర్ చింపిన తర్వాత నచ్చలే అనుకోండి, తీసుకుపోయి మనం షాపులు ఇస్తే వాపస్ ఇస్తే తీసుకుంటాడా? సో మన దాంట్లో ఏంటంటే 30% వాడి 30 రోజులు వాడిన తర్వాత నీకు ఆ సబ్బు నచ్చలే అనుకోండి, తీసుకుపోయి ఇస్తే GST కట్ చేసుకొని మనకు ఇస్తారు. సీల్ తీయకుండా నాకు ఇది నచ్చలే అంటే తీసుకపోతే తీసుకోరు వాళ్ళు. సీల్ తీయాలి, దాన్ని వాడాలి. వాడితే మీకు నచ్చకపోతేనే వాపస్ వస్తుంది. కానీ నేను సీల్ తీయకుండా నాకు వేరేది కావాలంటే మాత్రం రీప్లేస్లో రాదు. అది గుర్తుంచుకోవాలి. ఫస్ట్ మనం తీసుకునేటప్పుడే మనకి ఏమేం కావాలో ఒక లిస్ట్ ప్రిపేర్ తీసుకొని పోయి మనం తీసుకోవాలి తప్ప మనం ఒకసారి సబ్బు తెచ్చినాం, సబ్బు తెచ్చిన తర్వాత నాకు నచ్చలే అంటే తీసుకుపోతే వాపస్ తీసుకోడు. మనం వాడి దానికి ప్రాబ్లం అని అయితే తీసుకుపోయి ఇస్తే అప్పుడు మన డబ్బులు మనకి ఇస్తారు. ఇది గుర్తుంచుకోవాలి. సో మనం ఇలా మనం ఇన్కమ్స్ ఉంటాయి. దాని తర్వాత ఇవే కాకుండా మనకు
టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. ఒక టీం తయారు చేస్తే దాని మీద ఆ టీం మీద టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. తర్వాత బిజినెస్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. తర్వాత ట్రావెల్ ఫండ్ చెప్పినాయి కదా, అంటే ఒక సిల్వర్ డైరెక్టర్ అయిన తర్వాత వాళ్ళకు ట్రావెల్ ఫండ్ ఉంటుంది. ట్రావెల్ ఫండ్ అమౌంట్ సపరేట్గా ఉంటుంది అన్నట్టు. మన ఇన్కమ్ వచ్చేది నెల నెల పడేది వేరే ఉంటుంది. ట్రావెల్ ఫండ్ అనేది మనం ఎటన్నా టూర్ పోయినప్పుడా లేకపోతే మనకు అవసరానికి కావాల్సినప్పుడు మనం మెయిల్ పెడితే, మన ఇప్పుడు సపోజ్ 20,000 50,000 ఉన్నాయి అనుకోండి ట్రావెల్ ఫండ్లో, ఆ అమౌంట్ మనకు రిలీజ్ అవుతుంది. 1 అవర్లో వచ్చేది. మెయిల్ పెడితే గంట సేపట్లో మనకు అకౌంట్లో పడిపోతుంది. తర్వాత ఏంటంటే కార్ ఫండ్ వస్తుంది. కారు మరి మీ బిజినెస్ బట్టి చిన్న కార్ తీసుకుంటారా, పెద్ద కార్ తీసుకుంటారా, బెంజ్ కార్ తీసుకుంటారా? మరి ఒకవేళ మీరు మంచి ఒక 20 లక్షల కార్ తీసుకున్నారు అనుకోండి, దాని తగ్గట్టు వర్క్ చేస్తే ఆ కార్ ఫండ్ కూడా ఈఎంఐ కూడా కంపెనీ కట్టుకుంటుంది. మనం బెంజ్ కార్ తీసుకోవాలంటే బెంజ్ కార్ తగ్గట్టు మనం వర్క్ చేయాలి. సో మనం ఏదంటే అది తీసుకోవచ్చు, కానీ దాని తగ్గట్టు వర్క్ చేస్తే ఆ ఈఎంఐ అనేది కంపెనీ కట్టుకుంటుంది. తర్వాత ఏంటంటే ఇల్లు కట్టుకుంటాం. మరి ఇల్లు కట్టుకుని ఈఎంఐ పెట్టుకుంటాం కదా, లోన్ తీసుకుంటాం కదా. లోన్ తీసుకున్నప్పుడు దానికి కూడా మనకు హౌస్ ఫండ్ వస్తుంది. 30,000 నుంచి వెళ్ళి ₹1,00,000 దాకా వస్తుంది హౌస్ ఫండ్. అది సపరేట్ వస్తుంది. సో మనకు ట్రావెల్ ఫండ్ వస్తుంది, కార్ ఫండ్ వస్తుంది, ఇల్లు కట్టుకుంటే ఇల్లు ఫండ్ కూడా వస్తుంది. మనకు వచ్చే ఇన్కమ్ కాకుండా మళ్ళీ. సో ఇన్ని రకాల ఆదాయాలు ఉన్నాయి కాబట్టి మనకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. జస్ట్ మీరు ఏం చేస్తారు, మీరు ఆ ప్రొడక్ట్స్ తీసుకొచ్చుకుంటారు, వస్తువులు తెచ్చుకుంటారు, తెచ్చుకొని వాడండి. ఫస్ట్ 100% వాడాలి. వాడిన తర్వాత మీకు నచ్చితేనే 10 మందికి షేర్ చేయాలి. మీకు నచ్చకపోతే పక్క పెట్టండి. మళ్ళీ అదే డిమార్ట్ పోండి, లేకపోతే అదే కిరాణా షాప్ పోండి, అవి తెచ్చుకోవచ్చు. నో ప్రాబ్లం. ఇలా ఎందుకంటే మీకు నచ్చితేనే చెప్పాలి. ఇందులో ఏంటంటే విలువలు ఎక్కువ ఉంటాయి. 10 మందికి చెప్పేటప్పుడు కూడా మన గుండెల్లో నుంచి రావాలన్నమాట. ఇది బాగున్నాయి అంటే ఏదో ఇప్పుడు రియల్ ఎస్టేట్ లాగా వాళ్ళు మధ్యవర్తులాగా మనం ప్రవర్తించకుండా మనకు నచ్చితేనే చెప్పాలి, వేరే వాళ్ళకు నచ్చకపోతే చెప్పొద్దు. సో అది మన ఎథిక్స్ ఉంటాయి కాబట్టి మీరు ఆ విధంగా ముందుకెళ్ళాలి. తర్వాత వాడి 10 మందికి చెప్తాం అనుకో. సపోజ్ మీరు 4,000 పెట్టి తెస్తారు. ఆ 4,000 పెట్టి తెచ్చి వస్తువులు వాడిండ్రు, నీకు తెలిసిన వాళ్ళకు, నీ ఇంటి పక్క వాళ్ళకు, ఎదురు వాళ్ళకు, నీ దోస్తులకు, మీ ఫ్రెండ్స్కో లేకపోతే మీ చుట్టాలకు ఒక 10 మంది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు కూడా జాయిన్ చేయండి. మీరు ఏదైతే వాడుతున్నారో వాళ్ళకు కూడా ఆ ప్రొడక్ట్స్ తెప్పియండి, వాడిపియండి. అంటే ఇప్పుడు మీరు జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు కూడా 10 మంది తెచ్చుకోరు అనుకోండి, అంటే ఒక్కొక్కరు 4,000 తెచ్చుకుంటారు. ఎంత అవుతుంది? టోటల్గా ₹40,000 బిల్ అవుతుంది. ఆ 40,000 మీ కమిషన్ ఎంత? ₹4,000. ఆ ₹4,000 మీ అకౌంట్లో పడుతుంది. సో ఇది ఏంటంటే మీరు కొన్నది ఎంత? ₹4,000. మనకు అంతా డిస్కౌంట్లు పోను 2,000 అవుతుంది. డిస్కౌంట్ అన్ని పోను 50% డిస్కౌంట్ వస్తుంది. టోటల్ చూసుకుంటే 50% వస్తుంది. మరి మీరు ఖర్చు పెట్టింది 4,000 కాబట్టి ఆ 4,000 మీరు 10 మంది చేపిస్తేనే 4,000 మీ డబ్బులు మీకు వచ్చేసినాయి. మీ కొన్న సరుకులు మీ దగ్గరనే ఉన్నాయి. సో ఆ 10 మంది జాయిన్ అయ్యేందుకు కొన్నారు, మీ అకౌంట్లో పడిపోయినాయి. మరి ఆ 10 మంది కూడా మీలాగా వాళ్ళు కూడా ఆగరు కదా, వాళ్ళకు కూడా మంచి బాగా అనిపించింది అనుకోండి, వాళ్ళు కూడా ఒక్కొక్కరు 10 మంది జాయిన్ చేస్తారు. చేస్తే ఎంతమంది అవుతారు? 100 మంది అవుతారు. 100 మంది ఆ బిజినెస్ ఎంత అవుతుంది? 4 లక్షల బిజినెస్ అవుతుంది. 4,000 తీసుకుంటే 100 మంది 4 లక్షల బిజినెస్ అవుతుంది. మరి అప్పుడు మీ అకౌంట్లో 10% ₹40,000 మీ అకౌంట్లో పడతాయి. అంటే ఇందులో మీరు అని చేస్తురా? మీరు ఏం చేయట్లేదు కదా, జస్ట్ మీరు వాడిండ్రు, 10 మంది చెప్పారు. 10 మందికి మాత్రమే చెప్పారు, 100 మంది చెప్పలేదు. మీరు 10 మంది మాత్రమే చెప్పారు. ఆ 10 మంది ఒక్కొక్కరు 10 మంది చెప్తే 100 మంది అయ్యారు. ఆ 100 మంది కొంటే కూడా మీ అకౌంట్లో ₹40,000 పడ్డాయి. సూపర్గా ఉంది కదా. సో మరి ఆ 100 మంది కూడా మరి మీలాగా ఆగరు కదా. వాళ్ళకు కూడా నచ్చినాయి అనుకోండి, 10 మంది చెప్తారు. వాళ్ళకు తెలిసిన రిలేషన్స్ ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళు కూడా ఒక్కొక్కరు 10 మంది చెప్తే 1,000 మంది అవుతారు. మరి 1,000 మంది అందరూ కొంటే 4,000 కొన్న తర్వాత 40 లక్షల బిజినెస్ అవుతుంది. మరి అందులో 10% 4 లక్షలు. చూడండి, ఆ 4 లక్షలు మన అకౌంట్లో పడతాయి. మరి 4 లక్షలు మన అకౌంట్లో పడితే మన లైఫ్ ఎట్లా ఉంటుంది? మన సంతోషం ఎట్లుంటుంది?
భూమి మీద కాలు నిలబడుతుందా? ఆకాశంలో ఎగురుతుంటాం. సో ఆ 4 లక్షలు ఏం చేయాలని చెప్పేసి ఆలోచన వస్తుంది. సో మన లైఫ్ ఉన్న లైఫ్ కంటే ఈ వెస్టైల్ వచ్చిన తర్వాత ఒక 100 మంది మీరు చేస్తే 100 మంది మీరు చేస్తలేరు, 10 మందిని మాత్రమే చేస్తున్నారు. 10 మంది చేస్తే ఆ 10 మంది 100 మంది అయితే 100 మంది 1000 మంది అవుతారు. సో మీ అకౌంట్లో మాత్రం లక్షలు వస్తాయి. దాంతోపాటు ఫారెన్ ట్రిప్, మీరు ఎప్పుడైనా ఫారెన్ ట్రిప్ వెళ్ళినరా, ఫ్లైట్ ఎక్కారా, ఊహించుకోండి. ఆ ఫ్లైట్లో పోయినట్టు ఊహించుకోండి. దానికోసం కష్టపడండి. నేను ఇప్పటికీ 3 సార్లు ఫారెన్ వెళ్ళాను. కనీసం 20-25 సార్లు ఇండియా టూర్లో ఫ్లైట్ ఎక్కాను. అంటే ఈ వెస్టే తరపున కాదు, వెస్టే తరపున ఒక్కసారి నేను ఫారెన్ వెళ్ళాను. ఇప్పుడు ఆగస్టులో స్విట్జర్లాండ్ ఉంది. సో ఏంటంటే మనకు అవకాశాలు ఉన్నాయి. ఇలా ఏది అంటే అది చేసుకోగలుగుతాం. ఫారెన్ వెళ్తావా, లేకపోతే నువ్వు లగ్జరీ ఇల్లు లైఫ్ అనుభవిస్తావా, బయట ఏ బిజినెస్లో కానీ, ఏ వర్క్లో కానీ, ఏ జాబ్లో కానీ లేని జీవితం. ఇంకొకటి ఏంటంటే మనము జీవించడమే కాదు, మనము ఈ లగ్జరీ లైఫ్ అనుభవించడమే కాదు, మనకు తెలిసిన వాళ్ళకు కూడా మంచి ఫారెన్ ట్రిప్ తీసుకెళ్తాం, మంచి ఒక కార్లు ఇప్పిస్తాం, మంచి ఇల్లు ఇప్పిస్తాం, మంచి ఇన్కమ్ ఇప్పిస్తాం. వాళ్ళ లైఫ్ కూడా చేంజ్ చేసిన వాళ్ళు అవుతాం. జీవితాంతం మిమ్మల్ని వాళ్ళు ఒకవేళ ఇందులో సక్సెస్ అయ్యి మంచి లగ్జరీ లైఫ్ అనుభవించారనుకోండి, జీవితాంతం మీ ఫోటోకు, వాళ్ళ ఇంట్లో ఫోటో ఖచ్చితంగా ఉంటుంది, మీ ఫోటో ఉంటుంది. ప్రతిరోజు మీ ఫోటోకు దండం పెడతాడు. ఎందుకంటే ఈ మహానుభావురాలు చేయబట్టి నేను బాగుపడ్డా, నా జీవితం మారిపోయింది అని చెప్పేసి ఇట్లా ఉంటారు. అంతే కదా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మాధవి మేడం ఉన్నది. ఆమె కింద 10 మంది బాగుపడ్డారు అనుకోండి, ఎట్లా ఉంటది? వాళ్ళు ప్రతిరోజు మిమ్మల్ని నిత్యం తలుచుకొని రోజు ఉండదు, ప్రతిరోజు తలుచుకొని రోజు ఉండదు. సో మీరు బాగుపడమే కాదు, మీరు జాయిన్ చేసిన వాళ్ళు కూడా బాగుపడితే చాలా సంతోషం అనిపిస్తుంది. సపోజ్ ఏంటంటే మీరున్నారు, మీ డౌన్ లైన్లో కార్ తీసుకుంటారు అనుకోండి. మరి ఆ కార్ తీసుకుంటే మీకు సంతోషమా, వాళ్ళకి సంతోషమా? వాళ్ళకి సంతోషం ఉంటుంది, కానీ వాళ్ళకంటే ఎక్కువ మీకు ఉంటుంది. ఎందుకంటే నా వల్ల వీళ్ళు కార్ తీసుకుంటారు అంటే, కొంతమందికి ఏంటంటే ఇవాళ రేపు ఏంటంటే వెస్టైల్లో జాయిన్ కాకముందు పక్కోడు బాగుపడకున్నా ఏం లేదు, కానీ నేను బాగుపడకున్నా ఏం లేదు, కానీ పక్కోడు బాగుపడదు అంటాడు. నేను బాగుపడకున్నా ఏం లేదు, కానీ పక్కోడు మాత్రం బాగుపడద్దు. కానీ మన వెస్టైల్ ఏంటంటే నేను బాగుపడాలి, నాతో పాటు నా డౌన్ లైన్ కూడా బాగుపడాలి. అంటే ఇలా స్వార్థం అనేది ఉండదు. సో ప్రతి ఒక్కరూ ఈ విధంగా మనం ముందుకు వెళ్ళి ప్రతి ఒక్కటి మీకు ఎవరికి ఏ ప్లాన్ చెప్పాలన్నా కానీ ఈ వెస్టై గురించి పూర్తిగా అవగాహన తీసుకోండి. వీడియోలు చూడండి, సీడీలు చూడండి, మంచి బుక్స్ చదవండి. మాట్లాడాలనుకుంటే మాత్రం ఎక్కువ మాట్లాడాలి, మంచిగా బాగా మాట్లాడాలనుకుంటే మాత్రం ధైర్యంగా మాట్లాడాలి. రేపటి నాడు మీరు ఒక బ్రాంచ్ లెవెల్ వచ్చిన తర్వాత స్టేజ్ ఎక్కాల్సి వస్తుంది. స్టేజ్ ఎక్కితే మైక్ పట్టుకోవాలి. మైక్ పట్టుకొని మాట్లాడాలంటే ఫస్ట్ ఏంటంటే మన జూమ్లో మాట్లాడాలి. ఈ జూమ్లోనే మీరు మాట్లాడలేకపోతే మీరు బయట ఏం మాట్లాడలేరు. సో బయట ఎన్నో మాట్లాడతాం, మన ఫ్యామిలీలో లేకపోతే ఏమైనా కూర్చున్నప్పుడు ఎన్నో మాట్లాడతాం. కానీ ఏంటంటే ఈ జూమ్లోకి వచ్చిన తర్వాత మాట్లాడాలంటే భయం అవుతుంది. మనకు ఉండాల్సింది ఈ భయం అనేది పోగొట్టుకోవాలి. భయం అనేది పోగొట్టుకుంటే ఈ జూమ్లో మాట్లాడుతాం, దాంతోపాటు బయట స్టేజ్ ఎక్కినామంటే మైక్ పట్టుకుంటే మైక్ చేయనుకోవద్దు, అంటే అట్లా మాట్లాడాలి. మైక్ ఇస్తే వదిలిపెట్టద్దు. ఆ విధంగా మనం తయారు కావాలి. సో ప్రతి ఒక్కరూ ఇలాగనే మనం మోటివేట్ కావాలి. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మాత్రం ప్లాన్ ప్రజెంటేషన్ ఎక్సలెంట్ లక్ష్మి మేడం. ఎందుకంటే మీరు 5% ఉండి కూడా అది కూడా నీకు ఎట్లా అంటే మొత్తం డిఫికల్ట్గా వచ్చింది. మీరు 5% ఉన్నారు, దాని గురించి అంత తెలియదు. ప్లస్ ఏంటంటే నైట్ మీకు 10 గంటల తర్వాత మీకు ఫోన్ చేయడం, అప్పటికప్పుడు మీకు అప్పచెప్పడం జరిగింది. కాకపోతే నిన్న మార్నింగ్ చెప్తే నేను ప్రిపేర్ అవుదురాము. అయినా సరే
భయం లేకుండా. కాకపోతే ఏంటంటే ఇంకోటి ఏంటంటే మీకు ఫోను సహకరించకపోవడం ప్రాబ్లం అయింది. అది మీరు వేస్తేనో ఇంకా క్లియర్ ఉంటుండే. నేను ఎటో చెప్తున్నా మీకు ఏం అర్థం కావట్లేదు. సో అది కూడా అవును, కొంచెం డిస్టర్బెన్స్ అయింది. సరే మేడం, అది ఫోన్ ప్రాబ్లం ఉంది కాబట్టి, ఇన్ని రకాల మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి, సరే ఏం ప్రాబ్లం లేదు. మీరు ధైర్యంగా ముందుకు రావడం అదే గొప్ప. నేను చేస్తా అడగంగానే చేస్తాను అనడమే గొప్ప అది. సో అందరూ ఇలానే ముందుకు రావాలి. అందరూ భయపడకుండా ఉంటే బాగుండదు. సో అందరూ మీలో ఆసక్తి ఉంటే ఏ శక్తి ఆపదు. మరి మీలో ఆసక్తి ఉందా లేదా అది మీరే గమనించాలి. థ్యాంక్ యూ మేడం. మాధవి మేడం, మీ హోస్ట్ మాత్రం చాలా సూపర్. ఇంకా ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి కొంచెం అంటే ఆ సిస్టమ్ అనేది తెలియకుండా కొంచెం చేస్తున్నారు. పర్లేదు, అందరిని పిలవండి, అందరితో మాట్లాడిపించే ఉద్దేశం మీకున్నది. అందరితో మాట్లాడిపోయండి. ఫస్ట్ డే కాబట్టి కొంచెం భయం ఉంటుంది, పెరుగుంటుంది. సో నో ప్రాబ్లం. మనం ఇందులో వచ్చింది ఏంటంటే ఎల్టీడీ అంటే ఎల్ అంటే లెర్నబుల్, టీ అంటే టీచబుల్, డి అంటే డూప్లికేబుల్. అంటే నేర్చుకోవాలి, నేర్పించాలి, మనలాగా వాళ్ళని తయారు చేయాలి. నేర్చుకోవాలి, నేర్పించాలి, మనలాగా వాళ్ళని తయారు చేయాలి. అంటే చూడండి. సో ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. బుక్ రీడింగ్ మేడం, శోభా మేడం ఎక్సలెంట్ మేడం. అనుకోకుండా నేను ఎవరిని నాకు కొంచెం బిజీ ఉండి నేను ఇవన్నీ ముందు చేయలేకపోయాను. సారీ, బుక్ రీడింగ్ అరేంజ్ చేయలేదు. మాధవి మేడం కూడా అప్పటికప్పుడు ఫోన్ చేస్తే అప్పటికప్పుడు ఒప్పుకున్నది. సో థ్యాంక్ యూ మేడం. కొటేషన్ చెప్పిన వాళ్ళు ఉపేంద్రమ్మ మేడం, జి లక్ష్మీ ప్రసన్న మేడం, శోభా మేడం, ప్రతి ఒక్కరు చాలా బాగా మాట్లాడారు. వాళ్ళ కొటేషన్ కూడా బాగుంది. సో బ్రహ్మచారి సార్ మాట్లాడతారా? సార్ లేట్గా వచ్చారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. నిన్న జూమ్ అయిపోయినాక వచ్చారు అప్పుడు. అవును సార్, అంటే 3 days నుంచి అదే ఉంది సార్ నాది. జూమ్ అయిపోయిన 2 నిమిషాలకి మీరు జాయిన్ అయ్యింది. ఇట్లా చేసినాం, మీరు అప్పుడే జాయిన్ అయ్యింది. సార్ కొంచెం ముందుకు వస్తే బాగుంటది. 5:30కి అనుకున్నప్పుడు కనీసం 5:10కో 5:20 కన్నా వస్తే సిడి కూడా వింటారు. సో ఈరోజు అంటే అసలు యాక్చువల్ గా నైట్ రావడం లేట్ అవుతుంది, కొంచెం మార్నింగ్ లేవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. నైట్ ఎన్ని గంటలకు వస్తారు మీరు? నైట్ వచ్చేసరికి 10:30 అయితే అట్లా అవుతుంది. 10:30 కదా, మరి నా టైం చెప్పాలా? 10:30 అంటే మీ టైమింగ్ అంటే ఓకే. ఇప్పుడు నా టైమింగ్ ఏమైతుందంటే 10:30 అవుతుంది, వచ్చేసరికి ఇంకో 1 hour అంటే 11:30 అవుతుంది. మళ్ళీ మార్నింగ్ లేవాలంటే పొద్దుంతా చేసుకున్నాం ప్రాణం కదా, కొంచెం బాగా అలసినట్టు అయ్యి లేవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓకే ఎందుకంటే 6:30 మనము రెగ్యులర్ టైం. అదే ఓకే. ఎందుకంటే బాధ్యత అనేది ఉంటే ఖచ్చితంగా మనం ఇప్పుడు శ్రద్ధ అయినా శ్రద్ధ కాకపోయినా పొద్దున ఆడ పని ఉందంటే ఖచ్చితంగా పొద్దున్న లేచి రెడీ వెళ్ళిపోతాం కదా. అవును. అది మరి నాకు శ్రద్ధ కావట్లేదు, ఈ రోజు పనికి పోలేను. ఆడ వర్క్ ఎక్కువ పెద్దగా ఉంటది. ఆడ ఒక ₹1,00,000 బిజినెస్ వర్క్ ఉంటది. నాకు ఇక్కడ శ్రద్ధ కావట్లేదు, నాకు జనం వస్తలే అని చెప్పి వచ్చి నేను లేవలేనంటే అది ఎట్లుంటది? కానీ అది ఎట్లా ఉన్నా సరే మన పని కోసం మనం ముందుకు వెళ్తాం కాబట్టి ఇది కూడా కొంచెం ఫోకస్ పెట్టండి. దీన్ని కూడా ఒక టైం కేటాయిస్తే బాగుంటది. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా మార్నింగ్ పోతా, నైట్ ఎప్పుడో 11 గంటలకు వస్తా. ఇంటికి వచ్చి తిరిగి పడేసరికి ఒక్కోసారి 11, 12, 1 కూడా అవుతాడు. అయినా సరే మరి మార్నింగ్ మళ్ళీ 5 o'clock లేచి మళ్ళీ అందరికి కాల్స్ చేసి మెసేజ్లు పెట్టి అవన్నీ రెడీ చేయాలంటే కొంచెం టైం తీసుకుంటాను. నాకు ఒక్కోసారి నేను 1 hour కూడా వండుకోను. 4 గంటలకు వండుకున్నా సరే మళ్ళీ 5 గంటలకు లేచి మళ్ళీ అదే టైం ఉంటుంది. అంటే బాధ్యత అనేది నాకు ఒకటి ఇప్పుడు కాబట్టి ఇది చేయాలి. అది కూడా ఆ బాధ్యత మీరు కూడా తీసుకొని చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా.
థ్యాంక్ యూ ఓకే సార్. ఏమనుకోదట, అదేం లేదు సార్ అది. ఎందుకంటే అందరూ ఓకే గెలవాలి, ఇందులో వచ్చిన వాళ్ళందరూ గెలవాలి, వాళ్ళు అనుకున్నది సాధించాలని చెప్పేసి నా కోరిక. థ్యాంక్ యూ సార్. కంపల్సరీ మంచి మార్గాలు చూపించినప్పుడు కంపల్సరీ వినాలి కదా సార్. ఓకే, అదే లీడర్స్ ప్రతి ఒక్కరు వీడియో ఆన్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్కి వీడియో ఆన్ చేసుకోండి అందరూ. సతీశ్వరి మేడం, పూజిత మేడం, పావని మేడం, రోజా మేడం రావట్లేదు సార్. రోజా మేడం కొంచెం బిజీ ఉందంట మేడం, రేపటి నుంచి రావచ్చు తెలిసి. మొన్న నైట్ పడుకునేసరికి 3 అయిందంట, నిన్న కూడా ఏదో ప్రాబ్లం చెప్పింది. వస్తారు అందరు వస్తారు మేడం. పూజితా మేడం మీరు ఒక్కరే ఉన్నారు, వీడియో ఆన్ చేసుకోండి. బ్రహ్మచారి సార్, పూజితారెడ్డి మేడం. ఓకే మేడం బిజీ ఉన్నట్టుంది. లేనట్టుంది సార్. ఉన్నారు, బట్ ఏంటంటే వచ్చారు మేడం. ఓకే, అందరు ఉంటే సంతోషం అనిపిస్తుంది. బ్రహ్మచారి సార్ కౌంట్ డౌన్ చేయండి. త్రీ, 2, 1. జై బాబా, జై బాబా, జై బాబా, జై బాబా, జై బాబా, దిగ్విజయ్ బాబా, జై బాబా, జై బాబా. I am DCD. 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 I am D. I am DCD. I am DCD. I am D. Dream it. Just do it. Just do it. Just do it. Dream it. Meet. Just do it. Just do it. ఓకే మేడం, గుడ్ మార్నింగ్. ఒకసారి అందరిని పలకరిస్తాం. గుడ్ మార్నింగ్ భారతమ్మ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఇంద్రమ్మ మేడం. గుడ్ మార్నింగ్ ఉపేంద్రమ్మ. నిన్న పంపించారా సార్? అదే మేడం, నిన్న బిజీ ఉన్నది, అందుకే కనీసం ఈ హోస్ట్ ని కానీ ఇప్పుడు ఈ ప్లాన్ లేట్ అయింది, కొంచెం బిజీ ఉన్నా, అందుకే చేయలేదు. ఈ రోజు అయిపోతుంది మేడం. గుడ్ మార్నింగ్ మేడం. పంపిస్తేనే వారం అయితేనే ఉంది మేడం. మేడం నాకేమో పంపించరాదు. ఏంటిది మేడం? నవీన్ కు మేడం లింక్ పంపించిన మేడం. పంపించిండ్రా? సపరేట్ గ్రూప్ ఉంటది, గ్రూప్ లో యాడ్ చేస్తే అది వెళ్ళిపోయింది, సప్లిమెంట్ వెళ్ళిపోయింది. యాడ్ చేసిన కానీ ఫోన్ చేయలే అంటున్నాను నేను. చేయాలి సార్, ఫోన్ చేయాలి. అదే చేయలేదు, చేస్తా ఈ రోజు చేస్తా, బిజీ ఉన్నా నిన్న. ఓకే, గుడ్ మార్నింగ్ లక్ష్మీప్రసాద్. ఫోన్ చేయండి సార్. ఓకే శ్రవంతి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మాధవి మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శోభా మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కే లక్ష్మి మేడం. Good morning, sir. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ పావని మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సతీశ్వరి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ బ్రహ్మచారి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ కిరణ్ జ్యోతి మేడం. Good morning, sir. మార్నింగ్. గుడ్ మార్నింగ్ పూజితారెడ్డి మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. హ్యాపీ మండే. థ్యాంక్ యూ. క్లోజ్ చేస్తున్నా మేడం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.